నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. ఈరోజు రాష్ట్రం అంతటా ఒకటే చర్చ, కొడాలి నానిని ఎప్పుడు బొక్కలో వేస్తున్నారు. ఫ్రాంక్లీ స్పీకింగ్ దీనికి వచ్చి నేను నాట్ లాంగ్వేజ్లో చెప్పాను, కానీ రియల్ టైంలో చెప్పాలనుకుంటే కొడాలి నాని ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ చాలా పెండింగ్ ఉంది. తన పైన ఉపాధి హామీ పథకాల కేసులు అవనండి, ఆఖరికి జగనన్న ఇళ్ల కాలనీల పేరుతో చేసిన విధ్వంసాలు అవనండి, దోచివేతలు అవనండి, అట్ ద సేమ్ టైం విజయనగరంలో ఇతని పైన వేసిన కేసు, నారా భువనేశ్వర్ గారిని తిట్టిన కేసు పైన యాంటిసిపేటరీ బెయిల్లో బయట తిరుగుతున్న కొడాలి నాని పైన ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి కేసెస్. అండ్ ఇదంతా కాకుండా మొన్న కొడాలి నాని బయటకు వచ్చి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. ఎలక్షన్స్కి ముందు నుంచి ప్రతి ఒక్కళ్ళు ఎదురు చూశారు, కొడాలి నాని అరెస్ట్ అవుతాడు ఎలక్షన్స్ అయిన వెంటనే, టీడీపీ గెలిచిన వెంటనే. ఎందుకంటే ఇంత అకృత్యాలకు పాల్పడిన హెడ్ మాస్టర్గా నుంచిన కొడాలి వెంకటేశ్వరరావుని కడ్రాయర్ మీద పరిగెట్టిస్తాను నేను గుడివాడలో అని చెప్పి నారా లోకేష్ గారు గన్నవరం యువగళం సభలో చేసిన వ్యాఖ్యల తర్వాత ప్రతి ఒక్కళ్ళు యాంటిసిపేట్ చేసింది ఫస్ట్ అరెస్ట్ జరిగేది కొడాలి నానినని. తర్వాత కొడాలి నాని అరెస్ట్ ఎక్కడా జరగలేదు. వల్లభనేని వంశీ అఫ్కోర్స్ సెకండ్ ఇన్ ద లిస్ట్లో ఉంటాడు. ఇద్దరు ఈక్వల్ కవల్ పిల్లల్లా తిరిగారు పిచ్చి పిచ్చిగా. లిటరలీ ఏది పడితే అది మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి చెలరేగిపోయిన జంట కవుల్లో కొడాలి వెంకటేశ్వరరావు, వల్లభనేని వంశీ. సో ఈ జంట కవులు ఇద్దరూ కలిసి చేసిన వీర విహంగం చూసిన తర్వాత అరెస్ట్ ముందు కొడాలి వెంకటేశ్వరరావు అవుతుందంటే వల్లభనేని వంశీకి అయింది. ఆ వల్లభనేని వంశీ టెన్యూర్లోనే గుండెపోటు తెచ్చుకుని ఏకంగా ముంబై పారిపోయి అక్కడ ఆపరేషన్ చేయించుకుని ఇండియా మళ్ళీ గుడివాడ తిరిగి వచ్చి అక్కడ బెయిళ్ల కోసం వీటి కోసం తిరుగుతా కనిపించిన కొడాలి వెంకటేశ్వరరావు మొన్న అంబటి రాంబాబుని కలవడానికి వచ్చినప్పుడు ఎర్ర బుక్ లేదు, పసుపు బుక్ లేదు, ఏ బుక్కి భయపడం, నన్ను 100 రోజులు జైల్లో పెట్టినా కూడా నేను భయపడను అని చెప్పి వ్యాఖ్యలు చేశాడు. ప్రతి ఒక్కళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు ఇతను చేసిన వ్యాఖ్యల తర్వాత ఖచ్చితంగా ఇతను ప్రిపేర్ అయిపోయాడు. ఎందుకని ప్రిపేర్ అయ్యాడంటే నెక్స్ట్ వికెట్ నేనే, అరెస్ట్ చేసేది నన్నే, ఇంకెవరు లేరు ఇప్పుడు ఈ పార్టీలో, పెద్ద పెద్ద కుంభకోణాలు తేలాలంటే ఖచ్చితంగా 2-3 నెలలు పడుతుంది, ఆ అంతిమ లబ్ధాడు ఎవడో పట్టుకునేటప్పటికి 2-3 నెలలు మినిమం పడుతుంది. ఈలోపు చెలరేగిపోయి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేసి ప్రతి ఒక్కరిని హింసించి నన్ను బొక్కలో పెట్టడం ఖాయం అని డిసైడ్ అయిన కొడాలి వెంకటేశ్వరరావు మొన్న అంబటి రాంబాబుని కలవడానికి వచ్చినప్పుడు డైరెక్ట్గా నన్ను 100 రోజులు జైల్లో పెడతారని డిసైడ్ చేసేసుకున్నాడు. ఆ రోజు చదువుకున్నాడు తన జాతకంతోనే. చెవిరెడ్డిని 207 రోజులు, వల్లభనేని వంశీ 140 రోజులు, అంబటిని 18 రోజులు, పోసాన్ని అయితే 25-30 రోజులు, నన్నైతే 100 రోజులు. ఏం పెడతారో పెట్టుకోండి అని చెప్పి డిసైడ్ అయిపోయాడు. అందరూ బయట వేసిన జోక్స్ ఏంటంటే లోపల గుట్కా ప్యాకెట్లు దొరుకుతాయా, కింద పడుకోవాలా, ఎలా పడుకోవాలి, సౌకర్యాలు కనుక్కోవడానికి వెళ్ళాడన్నారు. రాష్ట్రం అంతటా ఒక్కటే ఎదురు చూస్తుంది ఇప్పుడు, ఈ రోజా రేపా కొడాలి వెంకటేశ్వరరావు అరెస్ట్ ఎప్పుడు అవుతాడు? ముందు ఇతని పైన ఉన్న కేసుల మీద విచారణ ఎందుకు స్పీడప్ అవ్వట్లేదు? టీడీపీ క్యాడర్ మాత్రం కానే కాదు, ఆఖరికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఎదురు చూసేది ఈ న్యూస్ కోసమే. కొడాలి వెంకటేశ్వరరావు లోపలేసి అతని పైన ఇన్వెస్టిగేషన్ చేసేదాకా చాలామందికి ఆంధ్రప్రదేశ్లో ఆత్మలు శాంతించవు. ఇది వాస్తవం, దీంట్లో ఎక్కడా కాదనేది లేదు. ఎదురు చూపులు సాగుతూనే ఉన్నాయి, సాగుతూనే ఉంది. కానీ నిన్న అనుకున్నా, ఇవాళ అనుకున్నా, ఇప్పుడు దాకా అరెస్ట్ సంకేతాలు ఎక్కడా లేవు. హోలీ కూడా జరుపుకుంటాడు కూర్చుని, గుడివాడని అడ్డంగా వాడుకుని, క్యాసినోలు భోగమేళాలు పెట్టి ఇష్టం వచ్చిన రీతిలో వాడుకుని దేవుళ్ళని కూడా పిచ్చి బూతులు తిట్టిన కొడాలి వెంకటేశ్వరరావుకి ఇంత గ్రేస్ పీరియడ్ అవసరమా? ఇంత అవసరమా? 2 ఏళ్ళ జరిగిపోయింది ఇప్పుడు దాకా. ఎప్పుడో వెళ్ళి ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసుకుని కేసులు కూడా స్పీడప్ అవ్వాల్సిన క్యాండిడేట్ బయట కూర్చొని ఈరోజు కూడా ధమ్కీలు ఇస్తున్నాడంటే ఎంత అహంభావం ఇతనికి. కాలచక్రం ఎప్పుడు ఇలాగే ఉండదు. టైం మూడింది, ఇతనట్టు మాడింది అని చెప్పి అనుకుంటాం. బయటకు వచ్చి వాగడం మొదలుపెట్టాడు. ఇంకా రేపు రెచ్చిపోవడానికి స్కోప్ కూడా ఉంది. ఇలా రెచ్చిపోతే కేసెస్ స్పీడప్ అవుతాయి అని చెప్పి అందరూ యాంటిసిపేట్ చేస్తారు. అండ్ అతనే సెల్ఫ్ యాంటిసిపేట్ చేసుకుని నన్ను అరెస్ట్ చేస్తారని డిసైడ్ అయ్యాకే అంబటి ఇంటికి వచ్చాడని చెప్పి కూడా అందరూ క్లియర్గా అర్థమైంది. ఇతను మాట్లాడకపోతే కృష్ణా జిల్లా క్యాడర్లో ఇతన్ని రీప్లేస్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి రెడీగా ఉన్నాడు. ఎవడున్నాడో నాకు తెలియదు అక్కడ మళ్ళీ ఇతని ప్లేస్లో ఉంచడానికి. అంత భ్రష్టు పట్టించేశాడు గుడివాడ క్యాడర్ ఇతను. అక్కడ వైకాపా ఎగరటం అనేది ఇంపాసిబుల్. నేల మీద డొల్లి ప్రసంగ ప్రదక్షిణాలు పెట్టుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కాళ్ళు పట్టుకున్నా కూడా ఓట్లేరు. అరెస్ట్ అవుతాడా? చంద్రబాబు నాయుడు గారు బూట్ పాలిష్ చేస్తాడా? నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. ఈరోజు రాష్ట్రం అంతటా ఒకటే చర్చ, కొడాలి నానిని ఎప్పుడు బొక్కలో వేస్తున్నారు. ఫ్రాంక్లీ స్పీకింగ్ దీనికి వచ్చి నేను నాట్ లాంగ్వేజ్లో చెప్పాను, కానీ రియల్ టైంలో చెప్పాలనుకుంటే కొడాలి నాని ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు.
ఇన్వెస్టిగేషన్ చాలా పెండింగ్ ఉంది ఇతని పైన. ఉపాధి హామీ పథకాల కేసులు అవనండి, ఆఖరికి జగనన్న ఇళ్ల కాలనీల పేరుతో చేసిన విధ్వంసాలు అవనండి, దోచివేతలు అవనండి, అట్ ద సేమ్ టైం విజయనగరంలో ఇతని పైన వేసిన కేసు, నారా భువనేశ్వర్ గారిని తిట్టిన కేసు పైన యాంటిసిపేటరీ బెయిల్లో బయట తిరుగుతున్న కొడాలి నాని పైన ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి కేసెస్. అండ్ ఇదంతా కాకుండా మొన్న కొడాలి నాని బయటకు వచ్చి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. ఎలక్షన్స్కి ముందు నుంచి ప్రతి ఒక్కళ్ళు ఎదురు చూశారు కొడాలి నాని అరెస్ట్ అవుతాడు ఎలక్షన్స్ అయిన వెంటనే, టీడీపీ గెలిచిన వెంటనే. ఎందుకంటే ఇంత అకృత్యాలకు పాల్పడిన హెడ్ మాస్టర్గా నుంచిన కొడాలి వెంకటేశ్వరరావుని కడ్రాయర్ మీద పరిగెట్టిస్తాను నేను గుడివాడలో అని చెప్పి నారా లోకేష్ గారు గన్నవరం యోగలం సభలో చేసిన వ్యాఖ్యల తర్వాత ప్రతి ఒక్కళ్ళు యాంటిసిపేట్ చేసింది ఫస్ట్ అరెస్ట్ జరిగేది కొడాలి నానినని. తర్వాత కొడాలి నాని అరెస్ట్ ఎక్కడా జరగలేదు. వల్లభనేని వంశీ అఫ్కోర్స్ సెకండ్ ఇన్ ద లిస్ట్లో ఉంటాడు. ఇద్దరు ఈక్వల్ కమల్ పిల్లల్లా తిరిగారు పిచ్చిగా. లిటరల్లీ ఏది పడితే అది మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి చెలరేగిపోయిన జంట కవుల్లో కొడాలి వెంకటేశ్వరరావు, వల్లభనేని వంశీ. సో ఈ జంట కవులు ఇద్దరూ కలిసి చేసిన వీర విహంగం చూసిన తర్వాత అరెస్ట్ ముందు కొడాలి వెంకటేశ్వరరావు అవుతుందంటే వల్లభనేని వంశీకి అయింది. ఆ వల్లభనేని వంశీ టెన్యూర్లోనే గుండెపోటు తెచ్చుకుని ఏకంగా ముంబై పారిపోయి అక్కడ ఆపరేషన్ చేయించుకుని ఇండియా మళ్ళీ గుడివాడ తిరిగి వచ్చి అక్కడ బెయిళ్ల కోసం వీటి కోసం తిరుగుతా కనిపించిన కొడాలి వెంకటేశ్వరరావు మొన్న అంబటి రాంబాబుని కలవడానికి వచ్చినప్పుడు ఎర్ర బుక్ లేదు, పసుపు బుక్ లేదు, ఏ బుక్కి భయపడం, నన్ను 100 రోజులు జైల్లో పెట్టినా కూడా నేను భయపడను అని చెప్పి వ్యాఖ్యలు చేశాడు. ప్రతి ఒక్కళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు ఇతను చేసిన వ్యాఖ్యల తర్వాత ఖచ్చితంగా ఇతను ప్రిపేర్ అయిపోయాడు. ఎందుకని ప్రిపేర్ అయ్యాడంటే నెక్స్ట్ వికెట్ నేనే, అరెస్ట్ చేసేది నన్నే, ఇంకెవరు లేరు ఇప్పుడు ఈ పార్టీలో, పెద్ద పెద్ద కుంభకోణాలు తేలాలంటే ఖచ్చితంగా 2-3 నెలలు పడుతుంది, ఆ అంతిమ లబ్ధిదారుడు ఎవడో పట్టుకునేటప్పటికి 2-3 నెలలు మినిమం పడుతుంది. ఈలోపు చెలరేగిపోయి పిచ్చి వ్యాఖ్యలు చేసి ప్రతి ఒక్కరిని హింసించి నన్ను బొక్కలో పెట్టడం ఖాయం అని డిసైడ్ అయిన కొడాలి వెంకటేశ్వరరావు మొన్న అంబటి రాంబాబుని కలవడానికి వచ్చినప్పుడు డైరెక్ట్గా నన్ను 100 రోజులు జైల్లో పెడతారని డిసైడ్ చేసేసుకున్నాడు. ఆ రోజు చదువుకున్నాడు తన జాతకంతోనే. చెవిరెడ్డిని 207 రోజులు, వల్లభనేని వంశీ 140 రోజులు, అంబటిని 18 రోజులు, పోసాన్ని అయితే 25-30 రోజులు, నన్నైతే 100 రోజులు. ఏం పెడతారో పెట్టుకోండి అని చెప్పి డిసైడ్ అయిపోయాడు. అందరూ బయట వేసిన జోక్స్ ఏంటంటే లోపల గుట్కా ప్యాకెట్లు దొరుకుతాయా, కింద పడుకోవాలా, ఎలా పడుకోవాలి, సౌకర్యాలు కనుక్కోవడానికి వెళ్ళాడు అన్నారు. రాష్ట్రం అంతటా ఒక్కటే ఎదురు చూస్తుంది ఇప్పుడు, ఈ రోజా రేపా కొడాలి వెంకటేశ్వరరావు అరెస్ట్ ఎప్పుడు అవుతాడు? ముందు ఇతని పైన ఉన్న కేసుల మీద విచారణ ఎందుకు స్పీడప్ అవ్వట్లేదు? టీడీపీ క్యాడర్ మాత్రం కానే కాదు, ఆఖరికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఎదురు చూసేది ఈ న్యూస్ కోసమే. కొడాలి వెంకటేశ్వరరావు లోపలేసి అతని పైన ఇన్వెస్టిగేషన్ చేసేదాకా చాలామందికి ఆంధ్రప్రదేశ్లో ఆత్మలు శాంతించవు. ఇది వాస్తవం, దీంట్లో ఎక్కడా కాదనేది లేదు. ఎదురు చూపులు సాగుతూనే ఉన్నాయి, సాగుతూనే ఉంది. కానీ నిన్న అనుకున్నా, ఇవాళ అనుకున్నా, ఇప్పటిదాకా అరెస్ట్ సంకేతాలు ఎక్కడా లేవు. హోలీ కూడా జరుపుకుంటాడు కూర్చుని, గుడివాడని అడ్డంగా వాడుకుని, క్యాసినోలు భోగమేళాలు పెట్టి ఇష్టం వచ్చిన రీతిలో వాడుకుని దేవుళ్ళని కూడా పిచ్చి బూతులు తిట్టిన కొడాలి వెంకటేశ్వరరావుకి ఇంత గ్రేస్ పీరియడ్ అవసరమా? ఇంత అవసరమా? 2 ఏళ్ళ జరిగిపోయింది ఇప్పటిదాకా. ఎప్పుడో వెళ్ళి ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసుకుని కేసులు కూడా స్పీడప్ అవ్వాల్సిన క్యాండిడేట్ బయట కూర్చొని ఈరోజు కూడా ధమ్కీలు ఇస్తాడంటే ఎంత అహంభావం ఇతనికి. కాలచక్రం ఎప్పుడు ఇలాగే ఉండదు. టైం మూడింది, ఇతను అట్టు మాడింది అని చెప్పి అనుకుంటాం. బయటకు వచ్చి వాగడం మొదలుపెట్టాడు. ఇంకా రేపు రెచ్చిపోవడానికి స్కోప్ కూడా ఉంది. ఇలా రెచ్చిపోతే కేసెస్ స్పీడప్ అవుతాయి అని చెప్పి అందరూ యాంటిసిపేట్ చేస్తారు. అండ్ అతనే సెల్ఫ్ యాంటిసిపేట్ చేసుకుని నన్ను అరెస్ట్ చేస్తారని డిసైడ్ అయ్యాకే అంబటి ఇంటికి వచ్చాడని చెప్పి కూడా అందరూ క్లియర్గా అర్థమైంది. ఇతను మాట్లాడకపోతే కృష్ణా జిల్లా క్యాడర్లో ఇతన్ని రీప్లేస్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి రెడీగా ఉన్నాడు. ఎవడున్నాడో నాకు తెలియదు అక్కడ మళ్ళీ ఇతను ప్లేస్లో ఉంచడానికి. అంత భ్రష్టు పట్టించేశాడు గుడివాడ క్యాడర్ని ఇతను. అక్కడ వైకాపా ఎగరటం అనేది ఇంపాసిబుల్. నేల మీద డొల్లి ప్రసంగ ప్రదక్షిణాలు పెట్టుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కాళ్ళు పట్టుకున్నా కూడా ఓట్లేరు. అరెస్ట్ అవుతాడా, చంద్రబాబు నాయుడు గారు బూట్ పాలిష్ చేస్తాడా? వీటిపైన మీ ఒపీనియన్స్ ఏంటి? ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.